శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనము. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇవ్వగలడు? దేవునికి స్తోత్రం కలుగునిగాక. అవును ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా కూడా ఆత్మరక్షణ సంపాదించుకోకపోతే కనుక ఏ ప్రయోజనం చెప్పండి? ప్రయోజనమే ఉండదు. శరీరమును ప్రేమించి ఆత్మను పోగొట్టుకోవద్దు. శరీర కార్యాలకు చోటిచ్చి పాప భోగాలకు నీ ఆత్మను అప్పగించుకోవద్దు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అంటోంది వాక్యం. దేవుని ఆలయం పరిశుద్ధమైనటువంటిది. మీరు ఆ ఆలయమై ఉన్నారు అని అపోస్తలుడు పౌలు గారు మనం బహుగా హెచ్చరిస్తుంటున్నారు. దేహము జారత్వము నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. ప్రియులారా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, దేవుని యొక్క రక్తముతో కొనబడిన వారు. కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు మనము ఆయన పోలికలో ఉన్నాము కదండి. ఆయన యందే ఆయన కోరుకున్నట్లుగా మనం నడవాలి. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరీలారా, నీ బాల్య దినములలోనే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొనుము అని చెప్పినట్లుగా మీ దేహము చెరిపే దాని గురించి తొలగించుకొని మీ శరీరమును సజీవ యాగముగా దేవునికి అప్పగించుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాడు. నీ కోరికలను సిద్ధింపచేసి నేను బహుగా హెచ్చిస్తాడు. నా పరిశుద్ధమైన మా ప్రియ పరలోకమ తండ్రి, ఎంతో లోతైనటువంటి మాటలనైనా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం నాయనా? నిష్ప్రయోజనమైనటువంటి ఈ లోకంలో ప్రయోజనకరమైన మీ ఆత్మీయ జీవితానికి అంటుకొట్టుకొని ఉండే జీవితాన్ని ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.